నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము రెడ్మీ Y2 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాము. సో ఈ మొబైల్ని అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు, ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను, ఎంఐ హోమ్లో. సో ఈరోజు వీడియోలో అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి సో మొబైల్ ఎలా ఉంది, బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే రెడ్మీ Y2 అని ఉంది, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నేను వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి ఈ మొబైల్ అయితే. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వేరియంట్ 10,000లో, అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్ 13,000లో ఉంది. సో ప్రజెంట్ అయితే నేను 3GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నాను. సో మనం ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకైతే డివైస్ ఉంది. సో డివైస్ అయితే మనకు ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకైతే బాగానే ఉంది. సో డివైస్ని కొంచెం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే మనకైతే పేపర్ వర్క్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ మనకు ఒక TPU కేసు ఉంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బాక్స్లోనే మనకైతే ఒక TPU కేసు వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే మైక్రో USB కేబుల్ ఉంది, Type-C అయితే కాదు ఇది, మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే పవర్ బ్రిక్ ఉంది. ఇది మనకు 5 volts 2 amp పవర్ బ్రిక్, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఓవరాల్గా బాక్స్లో చూసుకుంటే కంటెంట్స్ ఇవి. ఇప్పుడు మనం మొబైల్ని తీసుకుందాం ఒకసారి. సో మొబైల్ ఫ్రంట్లో చూసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇదంతా కూడా తీసేద్దాం మనము. సో స్టిక్కర్స్ తీసేస్తే మనకైతే ఇది మెటాలిక్ బిల్డ్. సో బిల్డ్ అయితే మనకు బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మనం స్టిక్కర్ని తీసేద్దాము. సో మొబైల్ని బూట్ చేద్దాము. బూట్ అయ్యేలోపు ఒకసారి మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మనకు 5.99 inch HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని, 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తోని. అండ్ దీంట్లో పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకు 269 ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే మనకు బాగానే ఉంది. సో మనకు కలర్స్ అనేవి బాగా కనబడుతున్నాయి, బ్రైట్గా అండ్ షార్ప్గా. బట్ ఇది మనకు ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు, HD డిస్ప్లే. ఒకవేళ మీరు ఫుల్ HD డిస్ప్లే వాడేసి ఈ డిస్ప్లే వాడితే మాత్రం మీకు చేంజ్ అయితే కనపడుతుంది. బట్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది. అండ్ డిస్ప్లే మీద చూసుకున్నట్లయితే మనకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, అండ్ ఇయర్ పీస్ ఉంది, అదేవిధంగా మనకు సెన్సర్స్ ఉన్నాయి, అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అండ్ డిస్ప్లే కింద చూసుకున్నట్లయితే మనకైతే ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మనకు సేమ్ రెడ్మీ Note 5 Pro లానే ఉంది డిజైనింగ్ అయితే. బట్ మనకైతే కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ మీద అండ్ కింద మనకి యాంటీనా బ్యాండ్స్ అలైన్మెంట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడడానికి డిజైన్ అయితే బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు రేర్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తోని, 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. అండ్ ఇంకొకటి మనకు సెకండరీ సెన్సార్ 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకు డెప్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్కి యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసుకొని 1080pలో వీడియోస్ని అయితే తీయవచ్చు. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, అదేవిధంగా మనకైతే ఇంటర్నల్ మైక్ ఉంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకు IR బ్లాస్టర్ ఉంది, 3.5mm జాక్ ఉంది, అండ్ అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సిమ్ ట్రే ఉంది. ఇదైతే మనకు ట్రిపుల్ స్లాట్, 3 ఒకేసారి వేసుకోవచ్చు, 2 సిమ్ కార్డ్స్ అండ్ ఇంకొక మెమరీ కార్డు. సో ఇదైతే నాకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, మన కెమెరా అయితే బంప్ వచ్చింది, సేమ్ రెడ్మీ Note 5 Pro లానే. అండ్ ఇప్పుడు మనకు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది డివైస్. ఒకసారి డివైస్ లోపల ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే సేమ్ ప్రీవియస్ డివైజెస్ లానే ఉంది. సో ఇక్కడ టూల్స్లో చూసుకున్నట్లయితే మనకైతే రేడియో, కంపాస్, క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమైనా బ్లోట్వేర్ ఉందో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. సో ఒక 5 యాప్స్ దాకా ఉన్నాయి, ఎక్స్ట్రా యాప్స్. వీటిని అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఈ యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు ఈ బ్లోట్వేర్ అన్నిటినీ కూడా అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. సో ఓవరాల్గా UI అయితే మనకు క్లీన్గానే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూద్దాము.
ఇక్కడ చూసుకుంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది 8.1తోనే. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకైతే 1st May 2018 ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ MIUI వర్షన్ చూసుకుంటే 9.5 ఉంది. CPU చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 కోర్స్ కూడా 2.0 GHz దగ్గర క్లాక్ అయినాయి. అండ్ ర్యామ్ చూసుకుంటే 3GB ఉంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 32GB. 32GBలో మనకైతే 23.5GB వరకు అయితే ఫ్రీ ఉంది. సో దీంట్లో GPU చూసుకుంటే మనకు Adreno 506 ఉంది. సో ఓవరాల్గా ఈ మొబైల్ యొక్క హార్డ్వేర్ ఇది. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళి ఒకసారి ర్యామ్ ఎంత ఉందో చూద్దాము. సో ఇక్కడ ర్యామ్ చూసుకుంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 3GBలో 2GB వస్తుంది. ఒక మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. సో ఓన్లీ 1GB సిస్టమ్ యూస్ చేసుకుంటుంది ర్యామ్. సో ఇప్పుడు మనం ఒకసారి కెమెరా చూద్దాము ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉందో. సో ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది అయితే కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఇక్కడ ఒకసారి మనము వీడియో క్వాలిటీ చెక్ చేద్దాం ఏ విధంగా ఉందో. సో వీడియో క్వాలిటీ మనకు మ్యాక్సిమం ఎంత ఉందో చూద్దాము. స్లో మోషన్ టైం ల్యాప్స్ కూడా ఉంది మనకు దీంట్లో. అండ్ కింద చూసుకుంటే వీడియో క్వాలిటీ మనకు ఫుల్ HD అయితే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫుల్ HDలో మీరు వీడియోస్ అయితే తీయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఒకసారి ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీలోకి వెళ్తే సో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా మనం అయితే ఫుల్ HDలో వీడియోస్ని అయితే తీయొచ్చు. అండ్ ఇక్కడ మనకు షట్టర్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాము. సో షట్టర్ స్పీడ్ ఏ విధంగా ఉందో. సో షట్టర్ స్పీడ్ అయితే మనకు అంత ఫాస్ట్ అయితే లేదు. సో మనకు ఇమేజ్ ప్రాసెసింగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనము ఫ్రంట్ కెమెరా షట్టర్ స్పీడ్ చెక్ చేద్దాము. ఫ్రంట్ కెమెరా ఏ విధంగా ఉందో. సో ఫ్రంట్ కెమెరాది కూడా షట్టర్ స్పీడ్ అయితే అంత ఫాస్ట్ లేదు. సో మనకు ప్రాసెసింగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో నేనైతే ఈ మొబైల్ని యూజ్ చేసుకుని కొన్ని శాంపిల్స్ అయితే తీసాను, మీరు ఇక్కడ చూడవచ్చు. సో పోర్ట్రేట్ శాంపిల్స్ కూడా తీసాను ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి. సో ఇవైతే జస్ట్ నేను క్యాజువల్గా తీసాను. దీనికి సంబంధించి కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే నేను ఎల్లుండి వరకు ప్రొడ్యూస్ చేస్తాను. సో దాంట్లో ఇంకా డీటెయిల్గా నేనైతే శాంపిల్స్ని చూపిస్తాను. సో ఇవి జస్ట్ శాంపిల్స్, సో క్యాజువల్ శాంపిల్స్. మీరు ఒకసారి చూసి క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి CPU జెడ్లోకి వెళ్ళి సెన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. అండ్ ఇది మనకు 3080 mAh బ్యాటరీ. అండ్ సెన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరో, ambient లైట్ సెన్సర్ అవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. ఒకసారి మనం బెంచ్ మార్క్ స్కోర్ చూద్దాము. సో Antutu బెంచ్ మార్క్ చూసుకుంటే మనకైతే 74,869 ఉంది. సో మనకు ఓకే అని చెప్పొచ్చు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా. సో ఒకసారి మనం ఇప్పుడు ఫేస్ అన్లాక్ని ఎనేబుల్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫేస్ ఐడి అని ఉంది కదా, అక్కడ మీ ఫేస్ని ఇచ్చేసేయండి. సో ఇక్కడ నా ఫేస్ని అయితే వేస్తున్నాను. సో చూద్దాము ఫేస్ ఐడి ఏ విధంగా పనిచేస్తుందో. సో ఫేస్ క్యాప్చర్ అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు మనం అన్లాక్ చేసి చూద్దాము ఏ విధంగా అన్లాక్ అవుతుందో. మనకైతే అన్లాకింగ్ ఓకే ఉంది, మరీ అంత ఫాస్ట్ లేదు, బట్ మరీ అంత స్లో కూడా లేదు. ఓకే బాగుంది, బట్ కళ్ళు మూసుకుంటే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే కూడా మనకైతే ఫాస్టే ఉంది. సో రెండు కూడా మనకు ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ రెండు కూడా బాగానే ఉన్నాయి. సో నేను ఫేస్ అన్లాక్ గురించి ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో ఇంకా డెప్త్గా ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. సో ఇప్పుడు మనం ఒకసారి కేస్ ఎలా ఫిట్ అవుతుందో చూద్దాము. సో కేస్ అయితే మొబైల్కి బాగానే ఫిట్ అయిపోయింది. సో టెంపరీ పర్పస్ అయితే కేస్ని వాడవచ్చు, క్వాలిటీ మనకి యావరేజ్ ఉంది. సో తర్వాత మీరు అయితే వేరే కేస్ని అయితే కొనుక్కోండి. ఫ్రెండ్స్ మనకి దీంట్లో నోటిఫికేషన్ LED లైట్ కూడా ఉంది, మీరు ఇక్కడ టాప్లో చూడొచ్చు. స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. సో ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే అంత క్వాలిటీ బాగాలేదు. మనకు ట్యాంపర్డ్ గ్లాస్ అయితే కాదు, జస్ట్ ఇది మనకు ఒక కవర్ టైప్లో ఉంది, ఒక స్క్రీన్ గార్డ్ అంతే. ఇది నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మనకు స్క్రీన్ ప్రొటెక్టర్ ట్యాంపర్డ్ అయితే కాదు, ఒక జస్ట్ ఒక కవర్ టైప్లో ఉంది. సో అందుకే నేను దీనికి ఒక ట్యాంపర్డ్ గ్లాస్ వేపిద్దామని చెప్పేసి ఆఫ్లైన్ స్టోర్స్లో వెతికాను, బట్ దీనికి రియల్గా మనకైతే ట్యాంపర్డ్ గ్లాస్ ఎక్కడ దొరకలేదు. అండ్ కేసు ఫ్రెండ్స్ చూశారు కదా రెడ్మీ Y2 యొక్క అన్బాక్సింగ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఈ మొబైల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి. డెఫినెట్గా నేనైతే మీ డౌట్స్ని FAQ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ మొబైల్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. దీని కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, ఫేస్ అన్లాక్ ఇది, అండ్ ఇంకా దీన్ని Realme 1తో కూడా కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుద్దు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. This is Sai Kiran from Telugu Tech TV signing out. Jai Hind.